అనగానే చిన్న చిన్న కళ్ళు బాగా తెరుస్తుంది మామూలుగా. లోపల చీకటి ఉందమ్మా, మాకు సరిగ్గా కనపడలేదు. నాకు అలా కనిపించింది. నేను అనుకున్న స్వామి ఇలాగే ఉంటుందిలే అమ్మవారు అని చెప్పి నేను కోరికలు కోరుకున్నా. ఆమె చూస్తుంది బాగా నాకు, అది నాకు అర్థం కాలే, ఇలాగే ఉందేమో అనుకున్నా ఫస్ట్. మళ్ళీ మేము కార్తీక మాసంలో 101 బిందె పోయాలని మేము అనుకున్నాం. పోసినాం ఫస్ట్ మేము, మా వారికి మేము అనుకుని పోసినాం 101 బిందె పోయాలని అనుకున్నాం. పోసేటప్పుడు చూస్తే స్వామి ఇంకా మామూలుగా ఉంది. ఇప్పుడు మీరు ఎలా చూసినారో అలాగే ఉంది. అప్పుడు నాకు దడ వచ్చింది స్వామి, నాకు భయం వేసింది. అమ్మవారు చూడగానే బయటకు వచ్చేసిరా. అప్పుడే చూస్తే బాగా తెరు చూసింది బాగా. ఇప్పుడు చూస్తే ఏంటబ్బా మా వాళ్ళని అడిగినా అప్పుడే, అమ్మవారు ఇలాగే కళ్ళు మూసుకుంటుందా తెరుచుంటుందా అని అడిగితే, ఎప్పుడు అలాగే తపస్సు చేస్తుంది అమ్మవారు కళ్ళు మూసుకొని అన్నారు. తపస్సు చేస్తుంది తేరు చూడలేదు అన్నారు. నేను పోయినాక తేరు చూసింది స్వామి. చిన్న చిన్న కళ్ళు అయితే బాగా చక్కగా చూస్తుంది. నేను అలాగే చూస్తుందిలే అనుకున్నా. అప్పుడే కోరికలు కోరుకుంటే కోరికలు నెరవేరినాయి. నేను ఏది అనుకున్నా ఆ టైంలో మొత్తం నెరవేరేదే. అమ్మవారికి ఇక్కడ బొట్టు పెడితే మెత్త తగ్గుతుంది. ఇక్కడైనా బొట్టు పెట్టేది? ఆ టైంలో నేను బొట్టు పెట్టినానో పెట్టలేదో తెలియదు స్వామి. మామూలుగా అమ్మవారికి ఇక్కడ బొట్టు పెడుతుంటే మెత్త తగ్గుతుంది అంట కదా. అది నేను చెప్తున్నా కదా స్వామి, అది కనిపించే వాళ్ళకే అలా, అదృష్టవంతులకే. మామూలుగా ఇంకా అలాగే ఉంటది, కానీ కోరికలు అయితే తీరుతాయి ఎవరికైనా. ఎవరైనా కోరికలు కోరుకుని తీరుతాయి. మా ఇంటి దగ్గర కూడా వచ్చి అమ్మవారు రాత్రిపూట అంతా ఆటో దుంకుతుంటది. రాత్రిపూట చిన్న పాపలాగా ఉంటుందా? నాకు దడ వచ్చింది స్వామి, చూడాలంటే అది ఏ రకంగా ఉందో అని చెప్పి నేను చూడలేదు. శబ్దం అయితే మామూలుగా రాదు. అందరు చెప్పే వరకు అది కనిపించకుండా పోయింది. ఇంకా మీరు చెప్పారు అందరికి ఇలా వస్తుంది అమ్మవారు అని చెప్పి? మీకు ఎలా చెప్పానో అలా చెప్పే వరకు ఇంకా కనిపించదు. ఓకే, అందుకని ఇష్టకామేశ్వరి అనే పేరు అనేది మారింది. మనం ఇష్టంతో కోరికలు కోరుకుంటే ఆమె ఇష్టంతో కోరికలు తీరుస్తుంది. అందుకని ఇష్టకామేశ్వరి అని పేరు.